అద్దిరిపోయే ఈ వన్ పాట్ రైస్‌ని మీరు బిసిబెళ్ళే బాత్ అనుకుంటారో, లేకపోతే సాంబార్ రైస్ అనుకుంటారో మీ ఇష్టం కానీ, టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ అబ్బబ్బబ్బా! సూపరుంటుంది. దీనికోసం కుక్కర్‌లో నేను కొంచెం ఆయిల్ వేసుకొని, దాంట్లోని జీలకర్ర, ఆవాలు వేసి, దాని తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి, అవి కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. లేదంటే పచ్చిగా అలాగే ఉండిపోతాయి. దాని తర్వాత కొన్ని కాజులు వేసుకున్నాను. కాజులు కూడా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే పసుపు, మెంతిపిండి, ధనియాల పొడి గూడా వేసుకొని అవి గూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత మా ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కట్ చేసుకొని వేసేసుకున్నాను. బికాజ్ అన్ని కూరగాయలు హెల్తీయే కాబట్టి, మనకిది వన్ పాట్ రెసిపీ కాబట్టి హాయిగా మన ఇంట్లో ఏ కూరగాయలుంటే ఆ కూరగాయలన్నీ ఫ్రెష్‌గా కడుక్కొని, కట్ చేసుకొని వేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో 4 వంకాయలు, తర్వాత ఆడవాళ్ళకి ఎంతో ముఖ్యమైన ప్రోటీన్ రిచ్ మిల్ మేకర్ ఏసుకున్నాను. ఇందులో మనకు రైస్ నేను రేషియో ఎలా తీసుకున్నానంటే, ఒక గ్లాస్‌లో సగం కందిపప్పు, పావు మినప్పప్పు, పావు ఎర్రపప్పు అండ్ 2 గ్లాసుల రైస్ రేషియో తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ గరం మసాలా వేసి, ఒక 2 గ్లాసుల చింతపండు నీళ్లు పోసి, ఒక 6 గ్లాసుల మామూలు ప్లెయిన్ వాటర్ పోసాననమాట. అంటే ఇక్కడ 3 గ్లాసుల రైస్‌కి నేను 8 గ్లాసుల వాటర్ పోసాను. ఎందుకంటే ఈ రెసిపీ కొంచెం లూజ్‌గా ఉంటేనే బావుంటుంది కాబట్టి. దాని తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని, చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బెల్లం వేశాను. బెల్లం వేస్తేనే అప్పుడు ఆ డిషెస్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయన్నమాట. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు అద్భుతమైన బిసిబెళ్ళే బాత్ రెడీ అయిపోతుంది. దీన్ని కారం కారమైన ఆవకాయతో మీద మిక్చర్ ఏసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా! సూపర్ ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.